తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న సహోదరులు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకొనిచూ ఉన్నాను. మరి సమయము 5 గంటల 24 నిమిషాలు అయింది. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అయితే ప్రియులారా, ఈరోజు మనము ఆదికాండము 40వ అధ్యాయాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళదాం. ఈ ఆదికాండము 40వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు వయసు మనం పరిశీలన చేస్తే ఇక్కడ యోసేపు గురించి చెప్పబడుతుంది. ఈ అధ్యాయం అంతా కూడా యోసేపును గురించిన అధ్యాయంలోనే భాగంగా మనం చూద్దాం. ఇప్పుడు ఇంచుమించుగా యోసేపు వయసు ఎంతంటే 29, 30 సంవత్సరాల మధ్య కాలం. అంటే 29, 30 సంవత్సరాల మధ్య కాలంలో ఈయన చేయని తప్పుకి ఈరోజు ఆయన చెరసాలలో బాధపడుతూ ఉన్నాడు. అయితే మనకు కూడా ఒకవేళ చేయని తప్పుకి మనల్ని ఎవరైనా ఏమైనా అంటే, ఒకవేళ చేయని విషయాల కోసం మనల్ని ఎవరైనా దూషిస్తే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే చాలా కోప్పడిపోతూ ఉంటాం. నేనేం చేశానని నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని. మీరు కొంతమందిని పరిశీలన చేయండి. చేయని తప్పుకి ఎవరైనా ఏమైనా అన్నా కూడా ఒక్కోసారి మోయలేని బాధలు, భారాలు కూడా మనం చాలా మంది నిరాశపడిపోతారు. నిరాశపడిపోయి, కృంగిపోయి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. మీరందుకే జైల్లోకి వెళ్ళిన వాళ్ళకి మలతాడు కూడా ఉంచరు. ఎందుకు అంటే జైల్లోకొచ్చే వాళ్ళలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కాబట్టి. కానీ యోసేపు మాత్రము తన జీవితంలో 17 ఏళ్ల వయసులో ఇబ్బంది పడ్డాడు. ఏం కృంగిపోలా. ఇప్పుడు 28 ఏళ్ల వయసులో కు ఇబ్బంది పడ్డాడు. ఇక్కడ కూడా ఏం కృంగిపోలా. యోసేపులో చక్కటి ఉదాహరణ అంటే ఒక వచనాన్ని చూపించి మీకు అర్థవంతంగా ముందుకు వెళ్తా. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళదాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవగదువు. అంటే ఈ సామెతల గ్రంథంలో ఏం తెలియజేస్తున్నాడంటే ప్రతి మనిషికి కూడా శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమ దినమున నువ్వు కృంగిపోకూడదు, నువ్వు నిరాశ పడిపోకూడదు, నువ్వు వెనక వైపు మళ్ళకూడదు. శ్రమ దినమున నువ్వు కృంగకుండా నువ్వు ధైర్యముగా ముందుకు వెళ్ళాలి. ఒకవేళ శ్రమ దినమున మనం కృంగినట్లయితే మనం ఏమవుతామంటే చేతకాడవాడు అవుతాడని తెలియజేస్తున్నారు. ఈరోజు బ్రతికి ఉన్న మనకి కూడా చాలా ఎన్నో ఇబ్బందులు అనుభవించవచ్చు. కానీ చిన్న వయసులో ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తున్నప్పటికీ కూడా యోసేపు కూడా ఎక్కడా కృంగిపోలేదు, ఎక్కడా నిరాశపడలేదు, ఎక్కడా అధైర్యపడలేదు. ఎన్నో సమస్యలు ఉంటున్నప్పటికీ కూడా తను ఎంతో నమ్మకముగా, విధేయుడుగా, విశ్వాసిగా జీవించాడు. సమస్యలన్నీ ఇక్కడ యోసేపు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కానీ లోకంలో మనం ఏం చేస్తామంటే సమస్యలన్నీ మన చుట్టూ తిప్పుకుంటూ, మన తల మీద వేసుకుంటూ, దేవునికి దూరం అయిపోతూ, వ్యసనాలకు దగ్గరైపోతూ, మనసు బాలేదు, నేను చనిపోతాను, నేను మీతో పని చేయలేను అనే అభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ యోసేపు యొక్క వైఖరి చాలా వ్యత్యాసంగా, సమస్యలు తన చుట్టూ తిరిగిన, తను సమస్యలలోకి వెళ్ళి పడినా ఎక్కడా కూడా డీలా పడిపోయిన వ్యక్తిగా మనకి కనపడలేదు. అయితే ప్రియులారా, మరి ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క అవుట్లైన్స్ మనం చదువుదాం. అంటే ఈ అధ్యాయం అంతా మనం ఏం చూస్తామంటే ఎన్ని సమస్యలు ఉన్నా ధైర్యంగా ఉంటూ తన పను తను చేసుకుంటూ ముందుకు వెళుతున్న ఒక యంగ్స్టర్ను మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క అధ్యాయం అవుట్లైన్స్ ఆదికాండము 40వ అధ్యాయము 1-4 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కలలు కనే వారి గురించి మనం చూస్తూ ఉంటాం. 1-4 వచనాలు కలలు కనేవారి గురించి. 5-8 వచనాలు
కష్టాలు, కలలు మరియు వాటి కష్టాలు, అంటే ఏదైతే కలగన్నారో ఆ కలలో వచ్చిన కష్టాల గురించి చెప్తూ ఉన్నారు. తర్వాత 9-13 వచనాలు పానాదాయకుని యొక్క కళ. 14-19 వచనాలు పానాదాయకుని యొక్క కళ. తర్వాత 20-22 వచనాలు కళల యొక్క నెరవేర్పు. 23వ వచనము పానాదాయకుడు కృతజ్ఞత లేకుండా ఉండడము అనే దానిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆదికాండము 40వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. వాస్తవానికి ఏం తప్పు చేశారనేది ఇక్కడ తెలియజేయలేదు. రాజుకి ఒకవేళ రాజుని అగౌరవంగా చూసినా, రాజు చెప్పిన పని చేయకపోయినా, రాజు మాటకి ఎదిరిచ్చినా, ఎలాంటి పొరపాటైన రాజు కోపం వస్తే అతని కింద ఉన్న వారిని జైలులో పెట్టే అవకాశము రాజుకి ఉంది. ఇక్కడ తప్పు ఏంటో మనకు తెలియదు, కానీ రాజు దగ్గర పనిచేసే ఒక ఇద్దరు మాత్రం ఇప్పుడు ఏమైపోయారంటే జైల్లో పడిపోయారు. నిజంగా ఒక్కోసారి మనం కూడా అనుకోని పరిస్థితుల్లో చిక్కుంటూ ఉంటాం. అయితే మనం ఏమనుకుంటామంటే 4 విధాలుగా నన్ను నలుగురు సాధిస్తూ ఉన్నారు, భలే కష్టం వచ్చి నా భుజాల మీద పడిందే అని తల కొట్టుకుంటూ ఉంటాం. కానీ భక్తుల ఆలోచనలు ఎలాగ ఉంటాయో పరిశీలన చేద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం ఉన్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచూ ఉన్నది. ఈ అధ్యాయంలో ఇప్పటిదాకా మనం ఎవరిని చూసామంటే బాధ చూసాం. ఏసేపే కాదు, ఇప్పుడు ఎవరు కూడా ఉన్నారంట ఏసేపుతో పాటు? పానాదాయకుడు ఉన్నాడు, భక్ష్యకారుడు కూడా ఉన్నారు. అవును, మన జీవితంలో వీళ్ళకే కాదు అందరికీ బాధలు వస్తూ ఉంటాయి. ఏదో బాధలన్నీ మనకే వచ్చినట్లుగా, ఎవ్వరికి బాధ లేనట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొంచెం కాలము దుఃఖము కలుగుతుంది. అవును, ప్రసంగి గ్రంథంలో కూడా ఏం చెప్తాడంటే దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. కేవలం కుదరదు, జీవితాంతం బాధపడతానన్నా కూడా కుదరదు. అయితే ఈ కొంచెము కాలము దుఃఖము ఏమిస్తుంది అంటే 7వ వచనం, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితం చాలా ఆనందంగా ఉంది, అవసరాన్ని బట్టి మన జీవితంలోకి శోధనలు వచ్చాయి, అవసరాన్ని బట్టి మన జీవితంలోకి దుఃఖం వచ్చింది. ఈ శోధన, ఈ దుఃఖము కొంచెము కాలమే ఉంటుంది, అది ఎక్కువ కాలం ఉండదు. అయితే ఈ కొంచెం కాలం మనం ఏం చేయాలంటే చాలా విశ్వాసంగా ఉండాలి. సువర్ణము ఎలాగా అగ్ని చేత శోధింపబడినప్పటికీ కూడా తన్ని తాను మెరుగుపరుచుకుంటుందో, సమస్యలలో కూడా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ సమస్యల చేత మనల్ని మనము, మన విశ్వాసమును మనము మెరుగుపరుచుకోవాలి. అలా మెరుగుపరుచుకున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏం కలుగుతుంది అంటే మరి మహిమ కలుగుతుంది, ఘనత కలుగుటకు కారణం అవుతుంది అని తెలియజేస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈ 40వ అధ్యాయంలో బాధపడుతున్న వాళ్ళు ఎవరు, దుఃఖపడుతున్న వాళ్ళు ఎవరు, ఇబ్బంది పడుతున్న వారు ఎవరు అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చూడండి 5వ వచనం, ఆదికాండము 40వ అధ్యాయము 5వ వచనం, వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానాదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రి యందు కలలు గనిరి.
ఒక్కొక్కడు వేరు వేరు భావాల కలలు కనెను. అంటే ఈ అధ్యాయములో ఎంతమంది పాత్ర మనం చూస్తామంటే, ఐగుప్తు రాజు దగ్గర పనిచేసిన ఇద్దరు, అతనితో పాటు ఎవరుంటారంటే యోసేపు. వీళ్ళ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురులో రాజు కింద పనిచేసే ఇద్దరికీ కూడా ఒకే రాత్రి ఏమొచ్చిందంటే కలలొచ్చాయి. ఈ కలలు వచ్చినప్పుడు కొంతమంది నిద్రలో మాట్లాడుతూ ఉంటారు, నిద్రలో నవ్వుతూ ఉంటారు, నిద్రలోనే ఏడుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈళ్ళకొచ్చిన కల వీళ్ళని ఏం చేసిందంటే చాలా బాధ పెట్టింది. చాలా చింతాక్రాంతులైపోయారు. చాలా ఆందోళన పడిపోయారు. వీళ్ళ ఆందోళన చూసి యోసేపు, ఏంటి మీరు ఎందుకు ఆందోళన పడుతున్నారు? మీ ముఖము ఎందుకు విచారణగా ఉంది? మీరు దేని చేత మీరు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అడిగి తరువాత అక్కడ, అయ్యా మాకొక కల వచ్చింది. ఆ కల చూస్తున్నప్పుడు మాకు చాలా భయమేస్తుంది. లేదా మాకు చాలా బాధేస్తుంది అని ఆలోచన చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు నేర్పించి నేను ముందుకు వెళ్తా. ఆ జైల్లో ముగ్గురు గూడా బాధపడుతూ ఉన్నవాళ్ళే. కానీ యోసేపు మనసుని ఇక్కడ అండర్‌లైన్ చేయండి. తను ఎంతో బాధలలో ఉన్నా గూడా ఎదుటివాడి బాధలను అర్థం చేసుకొని, అతనిని ఆదరించి, అతనిని ఓదార్చి, తన బాధలలో నుంచి బయటికి లాగే పని యోసేపు చేస్తూ ఉన్నాడు. నిజంగా క్రైస్తవులమైన మనము గూడా యోసేపు దగ్గర నేర్చుకోవాల్సిన సమస్యలు తల మీద యేసుకునే వాళ్ళని చూస్తున్నాం గానీ, ఇక్కడ యోసేపు వేరే వాళ్ళ సమస్యలను గూడా తీర్చే మార్గాన్ని జూస్తున్నాడు. వేరే వాళ్ళ మీద సమస్యలు వేయట్లేదు. వేరే సమస్యలు తన తలకు చుట్టుకోవట్లేదు గానీ, యేసేపు వేరే వారి సమస్యలను, వేరే వారి బాధలను గూడా ఆయన వివరించే పని, దానిని తీసివేసే పని చేస్తూ ఉన్నాడు. అయితే యోసేపు వారిద్దరి కలల్లో ఉన్న భావాలను వివరించాడు. వివరించి ఏమంటున్నాడంటే 13వ వచనం. 12 నుంచి మనం చదువుదాం. అప్పుడు యేసేపు, అయ్యా మీకొక కలొచ్చింది గదా! దాన్ని నాకు వివరించారు గదా! దాని భావం ఏంటంటే, నీ కలలో 3 తీగలు చూసావు కదా! ఆ 3 తీగలు 3 దినాలు. అంటే 3 దినాలలోపు మనకొక రిజల్ట్ వచ్చిద్ది. ఎందుకంటే, మీరు జైల్లో వేయబడ్డారు కదా! జైల్లో నుంచి మీరు విడిపింపబడడానికి ఆ 3 రోజుల తర్వాత మీరు విడిపింపబడతారు. విడిపింపబడి మీరు గతంలో ఏ పనైతే చేసేవాళ్ళో, మీరు పానాదాయకులు గదా! కాబట్టి మరలా మీ ఉద్యోగం మీకు ఇప్పింపబడిద్ది. మరలా మీరు రాజు దగ్గరికి వెళ్లి మీ పని మీరు చేసుకుంటారు. కాబట్టి 3 రోజుల తర్వాత నువ్వు ఏ సమస్య చేత కృంగిపోతున్నావో, ఏ కల చేత చింతపడుతున్నావో ఇంక నీకు చింతపడాల్సిన అవసరమే లేదు. నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి నీ బాధలకి విముక్తి 3 రోజుల్లో ఉందని చెప్పాడు. అయితే మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఇంకొక అతను ఉన్నాడు. ఇంకొక అతను ఎవరంటే భక్ష్యకారుడు. అయితే భక్ష్యకారుడికి గూడా ఒక కలొచ్చింది. ఆ భక్ష్యకారుడికి వచ్చిన కలను బట్టి ఆ కలను గూడా ఆయన వివరిస్తూ ఉన్నాడు. 18వ వచనం. అందుకు యేసేపు దాని భావమేది? అయ్యా నువ్వు పానాదాయకుడికి చెప్పావు గదా! నాకు గూడా ఒక కలొచ్చింది. దాని భావం చెప్పు అన్నప్పుడు, అయ్యా నీ కలలో 3 గంపలున్నాయి. 3 గంపలన్నా గూడా 3 దినాలు. అంటే ఇంకో 3 దినాలలో నువ్వేమవుతావంటే, నువ్వు చే నువ్వు మ్రాను మీద వేలాడబడతావు. అప్పుడు మాంసము అంటే అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరం ఇచ్చెను అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఐగుప్తు రాజు ఇద్దరిని జైల్లో వేశాడు. ఇద్దరిని జైల్లో వేసిన తర్వాత ఇద్దరిలో ఒకళ్ళు వాస్తవానికి ఇప్పుడు ఒక నీతిమంతుడున్నాడు. నీతిమంతుడు ఏమయ్యాడంటే విచారణ చేసిన తర్వాత మరి అతను జైల్లో నుంచి విడుదలయ్యాడు. అనీతిమంతుడు ఏమయ్యాడంటే అతను శిక్షింపబడ్డాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, యేసేపు ఇద్దరి కలలలో ఉన్న భావాలను వ్యక్తపరిచి, ఇద్దరిలో ఉన్న ఆందోళన దూరపరిచి అతను ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ యోసేపు చెప్తున్నాడు, అయ్యా నేను హెబ్రీయుడును. నేనేమి తప్పు చేయకుండానే ఈ సమస్యలో వచ్చి పడ్డాను.
కాబట్టి ఒకవేళ మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. అయితే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఏమయ్యారంటే భక్ష్యకారుడు చనిపోయాడు. పానాదాయకుడు ఏమయ్యాడంటే తిరిగి మరలా ఫరో దగ్గరికి ఉద్యోగంలోకి వెళ్ళాడు గాని అతనిని మర్చిపోయాడు. నిజంగా యోసేపు జీవితాన్ని చూడండి. యోసేపు తన జీవితంలో అన్నదమ్ములు సహాయంగా లేరు. పోతీఫర్ ఇంట్లో 11 సంవత్సరాలు పనిచేసినప్పటికీ కూడా పోతీఫర్ తనని అర్థం చేసుకోలా. తర్వాత పానాదాయకుడు తనకి సహాయం చేసినా కూడా వారికి అతను ఉపయోగపడలా. యోసేపుకి అతను ఉపయోగపడలా. తన జీవితంలో చాలా పాత్రలు వస్తున్నాయి గానీ ఎవ్వరు అతనికి సహాయపడట్లేదు. ఎవ్వరు అతనికి ఉపయోగపడట్లేదు. అయినప్పటికీ గూడా యోసేపు ఎక్కడ ఆయన కృంగిపోలా. ఆయన కృంగిపోకుండా చూడండి ఈ వచనాన్ని చూపించి ఇంక ఈ వాక్యాన్ని ముగిస్తాను. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రయాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలుచుకొనుడి. అన్నదమ్ముల విషయంలో తప్పు జరిగిన, పోతీఫర్ భార్య విషయంలో తప్పు జరిగిన, చెరసాలలో సహాయం చేసి కూడా మరి కృతజ్ఞత లేని వాడిగా పానాదాయకుడు ఉన్నప్పటికీ కూడా ఆయన కృంగిపోలేదు. ఆయన ఏం చేశాడంటే ఓర్చుకున్నాడు. క్రైస్తవ జనాంగమా, మనము కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సమస్య వచ్చింది కాబట్టి ఇంక ఈ సమస్యలోనే చనిపోతాము, ఈ సమస్యలో ఉండిపోతామని అనుకోవద్దు. ఓర్పుతో కలిగి ఉండండి. మరి ఓర్పు కలిగి ఉన్నప్పుడు పానాదాయకుడు జైల్లో నుంచి విడుదల చేయబడ్డాడు. అయితే తప్పు చేసిన వ్యక్తి శిక్షింపబడ్డాడు. మీ జీవితంలో నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి సమస్యలు వచ్చినా మిమ్మల్ని దేవుడే బయట వేస్తాడు. యోసేపులాగా ఓర్పు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ, నాకిచ్చిన ఈ కొద్దిపాటి సమయంలో మరి ఈ విషయాలను మీకు తెలియజేసే గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి వినిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.